తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులున్నట్టు గుర్తించారు. మోసం చేసిన కేసుల్లో 95 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు కేటిగాళ్లు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 95 కోట్ల మేర మోసాలకు పాల్పడిన 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. వీరిపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ అయిన వారిలో 17 మంది ఏజెంట్లు, 7 మహిళలు, 58 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు. నిందితుల నుంచి 84 సెల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి ఇస్తామని వెల్లడించారు. ఈ అరెస్టులతో దేశంలోని అనేక సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడినట్లయిందని అధికారులు తెలిపారు. ఈ నెట్వర్క్ ప్రధానంగా సోషల్ మీడియా ప్రకటనలు, లింక్లతో ప్రజలను మోసం చేసేది. ఉద్యోగ అవకాశాలు, లాటరీ గెలుపులు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లు అనే పేరుతో ఫేక్ వెబ్సైట్లను రూపొందించి డబ్బులు వసూలు చేసేవాళ్లు. టెక్నాలజీ ఉపయోగించుకుంటూ సాధారణ ప్రజల నమ్మకాన్ని దోచుకోవడమే వీరి దందా అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ వెల్లడించారు. ఈ కేటుగాళ్లు బయట ఉన్న కొన్ని సర్వర్లతో కూడా డబ్బు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. వీళ్లు క్రిప్టో ట్రాన్సాక్షన్స్లను కూడా ఉపయోగించి డబ్బు బదిలీలు చేసేవారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ లావాదేవీలను గుర్తించడానికి స్పెషల్ టెక్నికల్ టీం పనిచేస్తోంది.